రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బైక్ షోరూంలపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు ఆరిఫ్ మోటార్స్ హీరో షోరూంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కొన్ని సాంకేతిక పరిపాలనాపరమైన లోపాలను గుర్తించారు. ఆర్డీఏ నిబంధనల ఉల్లంఘనపై నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్న ఆరిఫ్ మోటార్స్ హీరో మోటార్ సైకిల్స్ మరి ఆ షోరూమ్ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు మా ఎంబీఐ గారు, అలాగే మా టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ మరియు కానిస్టేబుల్స్ అందరం రావడం జరిగినది. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరి ఇది ఏ విధంగా మరి వెహికల్ సేల్ చేస్తున్నారు, ప్రొసీజర్ ఏంటో కనుక్కొని అలాగే మరి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అని వెరిఫై చేయడం జరిగినది. అది కొన్ని లోపాలను గుర్తించడం జరిగినది. వాటి గురించి మరి వారికి ఫర్దర్గా షోకాజ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిరిసిల్ల పట్టణంలో ఉన్న అన్ని ఆథరైజ్ షోరూమ్స్తో పాటు మిగతా ఎలక్ట్రికల్ షోరూమ్స్ కూడా మరి కొన్ని షోరూమ్స్ మరి ఎలక్ట్రికల్ బైక్స్ పేరు మీద మరి 25 kmph కన్నా మరి తక్కువ ఉన్నాయని రిజిస్ట్రేషన్ అవసరం లేదని విచ్చలవిడిగా అవి ఓపెన్ చేయడం జరిగిందని తెలిసి మా దృష్టికి వచ్చినది. వాటిని కూడా మేము చెక్ చేసి మరి వాటి యొక్క స్పీడ్ టెక్నికల్గా వాటిని కనుక్కొని మరి వాటి మీద కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మిగతా షోరూమ్స్, ట్రాక్టర్ షోరూమ్లు కానీ ఇంకా ఏ రకమైన షోరూమ్లు ఉన్నా కూడా మరి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా, ఆర్టీఏ నామ్స్ ఫాలో అవుతున్నారా, మరి అవన్నీ మేము చెక్ చేసి వారిపై ఎలాంటి లోపాలు గుర్తించచ్చో వారిపై మరి ఫర్దర్గా చర్యలు తీసుకుంటాం.